నేను పుచ్చ అచ్చిరెడ్డి, బొట్లపాలెం గ్రామం. నేను 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్. వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాను. ఇబ్బందికరంగా ఉంటుంది సార్, కూలీలు అది కష్టంగా ఉంటుంది. దానికి తోడు యంత్రాల రూపంగా మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయక వనరులు చూపించే మార్గం ఏదన్నా చూస్తారని మేము భావిస్తా ఉన్నాం సార్. మాకు రైతుకి ఏ విధంగా మీరు లాభదాయకంగా మన ప్రభుత్వం తరఫున ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెడ్డి గారు, రైతులకు కూలీలు రావడం లేదు, ఇబ్బందులున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను, అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు 90% సబ్సిడీ ఇస్తున్నాం, రాయలసీమకి ఇస్తున్నాం. దాంట్లో ఎరువు వేయచ్చు, మీ నీళ్లన్నీ ఎన్ని కావాలని పెట్టచ్చు, నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్ లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి, ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది. ఆటోమేషన్ వచ్చేసింది. ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా. ఆ డ్రోన్ లో తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గరికి పోతావు, ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను. ఆ యాప్ లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది. తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్ కొడితే డ్రోన్ వస్తుంది. ఎక్కడ తెగులుంటే ఎక్కడ క్రిమి సంహారక మందు వేయాలనో అక్కడనే వేస్తాం. మొత్తం పంటకేయం.